పూజయంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దైవత్వం వెళ్లి విరుస్తుంది. ఈ ఆర్యోక్తికి ప్రత్యక్ష సాక్షిగా పెనుగంచిప్రోలు క్షేత్రం. ఇందులో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ శక్తి రూపిణిగా, భక్తుల పాలిటి కొంగు బంగారమై కామితార్థప్రదాయినిగా దర్శనమిస్తున్నది. ఒకప్పుడు ఇక్కడ 101 దేవాలయాలతో ఇది పెదకంచిగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం కాలక్రమేణా పెనుగంచిప్రోలుగా రూపాంతరం చెందినది. పెనుగంచిప్రోలు జగ్గయ్యపేటకు తూర్పు దిశగా 20 కిలోమీటర్ల దూరంలో, నందిగామకు ఉత్తర దిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ క్షేత్రములో మున్నీటి ఒడ్డున స్వయంభువుగా వెలసిన ముక్కంటి ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇందులో అభిషేక ప్రియుడైన శివుడు నిత్యము మున్నీటి జలాలలో మునిగి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. రమణీయం పెనుగంచిప్రోలు క్షేత్రం, కమనీయం తిరుపతమ్మ కథాగానం, నయనానందకరం మధుర మనోజ్ఞం శిల్పకళా వైభవం, సువిశాల ఆలయ ప్రాంగణం, అందులో ఉపాలయాలు, నభూతో నభవిష్యతి అన్న చందాన వెలుగుతున్న శిల్పాలు, ముఖమండపం, స్వాగతం పలుకుతున్న గజరాజులు, ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ జీవిత విశేషాలు తెలిపే శిల్పాలు నయనానందకరం, వర్ణనాతీతం. పురాతన చరిత్ర గల ఈ క్షేత్రం ఆహ్లాదకరమైన పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఒక ప్రక్క గలగలా పారే మున్నేరు. ఈ మున్నేరు మౌద్గల్య మహర్షి తపశక్తి వలన ఆవిర్భవించినదని స్థల పురాణం చెబుతున్నది. ఒక ప్రక్క మనసును దోచే పురాతన శిల్పకళ ఉట్టిపడే శిల్పాలు. ఒక ముక్కలో చెప్పాలంటే మనసును ఏదో లోకాలకు తీసుకువెళ్లే మధురానుభూతికి లోను చేసే దివ్య ప్రపంచం పెనుగంచిప్రోలు. 500 సంవత్సరాల కింద శివరామయ్య వెంగమాంబ దంపతులకు తిరుమలగిరివాసుని కరుణా కటాక్షం వలన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ జన్మించినది. లక్ష్మీ తిరుపతమ్మ దినదిన ప్రవర్ధమానం అవుతుంటే తల్లిదండ్రులకు సంతోషం, సంపదలు వెళ్లి విరిశాయి. తిరుపతమ్మ జన్మస్థలము అనిగండ్లపాడు గ్రామం దగ్గర గోగినేని వారి పాలెం. యుక్త వయస్కురాలైన లక్ష్మీ తిరుపతమ్మని మేనమామ గోపయ్య స్వామికిచ్చి వివాహం చేయటం జరిగినది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ మెట్టినిలైన పెనుగంచిప్రోలుకు వివాహానంతరము రావటం జరిగినది. పాటు ఆమెకు మచ్చిక అయిన ఒక ఆవును కూడా తిరుపతమ్మ తమ మెట్టినింటికి తీసుకురావటం జరిగినది. పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రముగా ఆవిర్భవించటానికి కారణమైన జ్యేష్ఠాదేవి తన మాయ వలన పెనుగంచిప్రోలులో క్షామం తాండవించేటట్లు చేసింది. పశువులకు గ్రాసం దొరకక గోపయ్య చాలా ఇక్కట్లు పడవలసి వచ్చినది. పశుగ్రాసం కోసం దూర ప్రదేశాలకు గోపయ్య వెళ్ళగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మకు కుష్టి వ్యాధి సోకేటట్లు జ్యేష్ఠాదేవి చేసినది. ఈ వార్త తెలిసి గోపయ్య పెనుగంచిప్రోలుకు తిరిగి వస్తాడు. ఈ లోపల తిరుపతమ్మ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న గోమాత పులివాత పడుతుంది. పులిని చంపి గోళ్లు తీసుకువస్తానని గోపయ్య ప్రతిజ్ఞ చేసి అడవికి వెళ్తాడు. తిరుపతమ్మ వద్దని ఎంత వారించినా వినలేదు. అడవిలో గోపయ్య పెద్ద పులి బారిన పడి చనిపోవటం జరుగుతుంది. రోగగ్రస్తురాలైన తిరుపతమ్మను పాపమాంబ అనే భక్తురాలు కంటికి రెప్పలాగా కాపాడుతుంది. భర్త మరణ వార్త విన్న తిరుపతమ్మ భర్త శవంతో సతీ సహగమనం చేస్తుంది. కానీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ యొక్క మహత్యం వలన ఆమె చీరకొంగు, గాజులు, మంగళసూత్రాలు మాత్రం మంటలకు చెక్కు చెదరకుండా ఉంటాయి. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములతో పాటు గోపయ్య అన్న వదినల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగినది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. పెనుగంచిప్రోలు క్షేత్రము ఆవిర్భవించటానికి కారణభూతురాలైన జ్యేష్ఠాదేవి ఇక్కడ శార్దూల వాహిని అయి దర్శనమిస్తున్నది. ఈమె విగ్రహం ఇతర విగ్రహాల కంటే కొంచెం క్రిందుగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని కదిపి పునఃప్రతిష్ఠించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమెను కొంచెం కూడా ఉన్న ప్రదేశం నుండి కదిలించలేకపోవటం విశేషం.
ఇతర ఉపాలయాలు వినుకొండ అంకమ్మ, మధ్య రావమ్మలది. పుట్టినింటికి మెట్టినింటికే కాక ఈ పుడమికే అష్టైశ్వర్యములు అమితమైన ఖ్యాతిని కలిగించిన దేవతగా తిరుపతమ్మ అమ్మవారిని భక్తులు నమ్ముతారు. అమ్మవారికి నిత్యం శత సహస్ర అష్టోత్తర పూజలను నిర్వహిస్తుంటారు. పండుగ దినములలో ప్రత్యేక పూజలను చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మాఘ పాల్గొన మాస పౌర్ణమి రోజున శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాములకు కళ్యాణాన్ని మహా అద్భుతంగా జరుపుతారు. ఈ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం 10 లక్షల మంది భక్తులు సందర్శిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పెనుగంచిప్రోలులో శ్రీ ధర్మపురి నరసింహస్వామి, ఈ స్వామివారిని యోగా నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈ నరసింహస్వామిని గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. చాలా ఏళ్ల క్రితం కొందరు భక్తులు ధర్మపురి నుంచి పల్నాడులోని దుర్గి అనే ఊరిలో శిల్పులను సంప్రదించి నరసింహస్వామి విగ్రహం కావాలని, ఆ విగ్రహాన్ని ధర్మపురిలో ప్రతిష్ఠించాలని వారిని కోరటం జరిగినది. దుర్గి గ్రామం అప్పట్లో శిల్పులకు ప్రసిద్ధి చెంది వారు తయారు చేసిన యోగానంద నరసింహస్వామి విగ్రహాన్ని ఎద్దుల బండ్ల మీద ధర్మపురికి తీసుకువెళుతూ మార్గ మధ్యంలో వారు ఒక రాత్రిపూట పెనుగంచిప్రోలు గ్రామంలో బస చేయటం జరిగినది. మరునాటి ఉదయం వారు స్వామివారి విగ్రహం ఉన్న బండిలో ప్రయాణం సాగించటానికి ప్రయత్నించగా ఎద్దులు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. వారు శతవిధాల ప్రయత్నించారు, కానీ వారు తమ ప్రయత్నంలో సఫలం కాలేదు. అంతలోనే పెనుగంచిప్రోలులో నివసించే ఒక పెద్దాయన వచ్చి తనకు రాత్రి స్వప్నంలో నరసింహస్వామి కనిపించి, నేను ఇక్కడ ఒక బండిపై ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించమని చెప్పాడు. అందుకోసమే నేను ఆ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చానని చెబుతాడు. వారు ఆ విగ్రహాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతారు. ఆ విధముగా పెనుగంచిప్రోలులో యోగా నరసింహస్వామి వారు వెలిశారు. ఈ నరసింహస్వామి వారి గుడి తిరుపతమ్మ గుడికి కేవలం ఒక పర్లాంగు దూరంలోనే ఉన్నది. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం కాకతీయ రాజుల కాలం నాటిదై ఉండవచ్చునని ఒక అభిప్రాయం. ఈ గుడి నిర్మాణానికి వాడిన రాళ్లు ఒక ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో వాడిన రాళ్ల వల్ల గుడిలో చలికాలం వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉండేదట. కానీ గుడి పునర్నిర్మాణంలో ఈ రాళ్లను తీసివేసి వేరే రాళ్లతో గుడిని పునర్నిర్మించటం జరిగినది. అందువలన ఈ ప్రత్యేకతను ఈ గుడిలో ఇప్పుడు మనం చూడలేం. ఈ క్షేత్రములో ఒకే చోట శివకేశవులు, శక్తి రూపంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, ఎందరో గ్రామ దేవతలు, గలగలా పారే మున్నేరు. అందుకే ఈ క్షేత్రానికి ఇంత మహత్తు. ఇన్ని ప్రత్యేకతలు కల పెనుగంచిప్రోలును ప్రతి ఒక్కరూ దర్శించి తరించవలసిన మహిమాన్విత ప్రదేశం.